హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రియాస్ తెలుగువారి వంటలు. ఈరోజు వీడియోలో పచ్చి శనగపప్పు కొబ్బరికాయతో టేస్టీగా మంచి కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి. ఇంట్లో కాయగూరలు లేనప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా ఈ కర్రీని చేసేసుకోవచ్చు. ఈ కర్రీ రసంలోకి అయితే చాలా బాగుంటుందండి. రసం చేసుకొని ఈ కర్రీతో మనం తినేయచ్చు. కర్రీ అయితే చాలా టేస్టీగా బాగుంటుంది. సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడొచ్చు. ఈ కర్రీ కోసం నేను ఒక కప్పు పచ్చి కొబ్బరికాయ తురుము తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం టమాటా, ఒక 2 పెద్ద టమాటా కట్ చేసుకున్నాను. కొబ్బరికాయ అయితే ఇలా తురుముకోవాలండి, మరి పేస్ట్లా ఉండకూడదు. ఇలా తురుమేసుకొని కొబ్బరికాయ తురుము ఇలా చేసుకోవాలి. పచ్చిశనగపప్పు 1 గంట ముందు నానబెట్టి 1 గ్లాస్ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. నేను కొబ్బరికాయ ఎంత తీసుకున్నానో అదే క్వాంటిటీతో 1 కప్పు శనగపప్పు కూడా 1 కప్పు తీసుకున్నాను. ముందుగా శనగపప్పు బాగా కడిగి నానబెట్టుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వేయించుకుంటే ఇలా ఉడికిపోద్ది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో బిర్యానీ ఆకు కట్ చేసి 2 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే లవంగా 2, చెక్క 1, యాలకులు 2 వేసుకోవాలండి. ఇందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా యాలకులు, లవంగా, బిర్యానీ ఆకు, ఈ స్పైసెస్ వేసుకోవడం వల్ల కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకే వేసుకున్నాను. ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ అవి లేనప్పుడు ఇలా శనగపప్పు పచ్చి కొబ్బరికాయతో కర్రీ చేసుకోవచ్చండి. ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఈ కర్రీలోకి చారు, రసం అయితే బాగుంటుందండి. రసం చేసుకొని ఈ కర్రీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోద్ది. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న వాటిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలండి. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా, ఇలా మెత్తగా మగ్గిపోయేలా చూసుకోవాలి. ఎందుకంటే టమాటా ముక్కలు అక్కడక్కడ ఉడకకుండా ముక్కల్లా ఉంటే బాగుండదు. ఇప్పుడు కారం 1 స్పూన్, కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి, రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు వేసుకున్నాక కొంచెం అందులో వాటరే వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయ తురుము వేసుకోవాలండి. చివరిగా కొబ్బరికాయ తురుము వేసుకొని బాగా కలిపి ఒక మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. 15 నిమిషాలు ఉడికితే అంతే అండి, కూర రెడీ అయిపోతుంది. ఇగోండి 15 నిమిషాల తర్వాత కూర బాగా దగ్గర పడింది, కూర ఉడికిపోయిందండి. ఆల్రెడీ పప్పు మనం ఉడికించాం కనుక ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, కూర అయిపోయింది. ఇలా కర్రీ అంతా దగ్గరగా అయితే బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.